ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు దేశంలోని అడవులలో ఎత్తైన చెట్ల మధ్య ఒక కొండపై కేవలం 2 సమాధులు మాత్రమే ఉన్నాయి. అవి ఎవరివో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత బలమైన మనిషిగా బైబిల్ నందు వ్రాయబడి ఎన్నో సాహసాలు చేసిన సంసోను సమాధి ఒకటైతే, మరొకటి అతని తండ్రి మానోహది. కానీ అక్కడ ఉన్న ఆ సమాధి నిజంగా సంసోనిదేనా? సంసోను సమాధి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ కొండపై ఆ 2 సమాధులు మాత్రమే ఎందుకు ఉన్నాయి? ఆ రోజుల్లో జీవించిన ఇతర ప్రజల సమాధులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇశ్రాయేలు దేశంలో ఉన్న సంసోను సమాధి వద్దకు ఇప్పుడు వెళ్దాం. ఆ సమాధి ఉన్న కొండను, ఆ సమాధులను చూస్తూ ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక బైబిల్ ఎంత పరిశుద్ధమైన గ్రంథమో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడిన ప్రతి ప్రదేశము ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ వీడియో చూశాక బైబిల్లో వ్రాయబడిన ప్రతి అక్షరం అక్షరాల నిజం అని మీకు అర్థమై తీరుతుంది. ఇప్పుడు మేము సంసోను సమాధి వద్దకు వెళుతున్నాం. సంసోను సమాధి జొరియా పట్టణానికి ఎష్టాయోలు పట్టణానికి మధ్యలో ఉన్న కొండపై ఉంది అని న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో వ్రాయబడి ఉంది. బైబిల్లో వ్రాయబడినట్లుగానే ఇప్పటికీ సంసోను సమాధి అక్కడే ఉంది. సంసోను సమాధి ఉన్న కొండ యెరూషలేముకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇశ్రాయేలీలకు సంసోను 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా జీవించాడు. సంసోను పూర్తి చరిత్రను తెలియజేస్తూ మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో సంసోను గురించిన చాలా వివరాలు తెలియజేస్తూ ఆయా ప్రదేశాలను కూడా చూపించాము. కాబట్టి ఆ వీడియో చూడని వారు చూడండి. సంసోను గురించి బైబిల్ చదువుతున్న లేదా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తెలుసు. సంసోను పేరు వినగానే అతను చాలా బలవంతుడని, వయసులో ఉన్న ఒక బలమైన సింహాన్ని ఏ ఆయుధమూ లేకుండా చేతులతోనే చంపేశాడని, కేవలం ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీలను చంపాడని, గాజా పట్టణ ద్వారాలను అంటే చాలా పెద్ద గేట్లను భుజాలపై మోసుకు వెళ్ళిపోయాడని, సంసోను ఫిలిష్తీలకు భయంకరమైన శత్రువని, సంసోను పేరు వినగానే ఆనాటి ఫిలిష్తీలు వణికిపోయేవారని వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. కానీ అతని జీవితం కేవలం బలం మాత్రమే కాదు, ప్రేమ, ద్రోహం, పతనం, పశ్చాత్తాపం ఇవన్నీ కలిపిన గొప్ప చరిత్ర. కారులో లేదా బస్సులో సంసోను సమాధి వద్దకు వెళుతూ ఉంటే మనకు 2 వైపులా పెద్ద అడవి కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మేం బస్సులో వెళ్తున్నాం. ఈ అడవిలో మా బస్సు ఎత్తైన కొండపైకి ప్రయాణిస్తూ వెళ్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన దారిలా కనిపించింది. ఈ దారికి 2 ప్రక్కల చాలా ఎత్తైన చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వాతావరణం చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వీచే గాలి శబ్దం, ఆ గాలికి ఊగుతున్న చెట్ల శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. అంత ప్రశాంతంగా ఉంది ఈ ప్రదేశం. ఇశ్రాయేలు దేశంలో ప్రతి పరిశుద్ధ ప్రదేశంలోనూ చాలామంది పర్యాటకులు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరూ లేరు. ఎందుకంటే ఈ దారి చాలా ప్రమాదకరమైనది. ఈ ఎత్తైన కొండ మీదకి బస్సు రావాలంటే చాలా కష్టం. అందుకనే సంసోను సమాధి చూడడానికి చాలా కొద్ది మంది మాత్రమే ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మేము సంసోను సమాధి ఉన్న కొండ వద్దకు వచ్చేసాం. ఇక్కడ మేము బస్సు దిగగానే చాలా ఎత్తైన చెట్లు కనిపించాయి. ఇక్కడ పైన్ చెట్లు, సైప్రస్ చెట్లు, ఆలివ్ చెట్లు, ఓక్ చెట్లు కనిపిస్తున్నాయి. గాలి వీస్తున్నప్పుడు ఈ చెట్లు చేసే శబ్దం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మన ఎదురుగా ఒక కొండ ఉంది చూసారా? కనిపించే ఈ కొండపైకే ఇప్పుడు మేము వెళ్ళాలి. మా గ్రూప్లో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. వారిలో పైకి రాగలిగిన వారు మాత్రమే పైకి రమ్మని చెప్పి మేము ముందుకు నడిచాం. నా వెనుక పైకి రాగలిగిన వారు మాత్రమే వచ్చారు. చూడండి, నేను నడుస్తుంటే ఈ కొండ ఎంత ఎత్తుగా ఉందో మీకు కనిపిస్తూ ఉంది కదా. ఈ కొండపైకి వెళ్లే కొద్దీ గాలి వేగం ఎక్కువైంది. మేము మాట్లాడే మాటలు కూడా మీకు వినిపించవేమో అన్నంతగా ఇక్కడ గాలి వీస్తూ ఉంది. ఈ కొండపైన కేవలం 2 సమాధులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో ఒక సమాధి సంసోనుది, మరొక సమాధి సంసోను తండ్రి మానోహది. ఆ రోజు సంసోను మరణించాక అతని శవాన్ని తీసుకుని వచ్చి ఇక్కడే సమాధి చేశారు. ఈ విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో వ్రాయబడి ఉంది. దయచేసి ఈ వీడియో చూశాక మీరు కూడా ఆ అధ్యాయాన్ని చదివి చూడండి. ఇప్పుడు ఈ సమాధి వద్ద ఖాళీ కుర్చీలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా కొంతమంది ఈ సమాధిని కాపలా కాస్తూ ఉంటారు. వారు కూర్చోవడానికే ఈ కుర్చీలు ఇక్కడ ఉన్నాయి. బైబిల్లో వ్రాయబడినట్లుగా జొరియా పట్టణానికి ఎష్టాయోలు పట్టణానికి మధ్యలో ఈ కొండ ఉంది. బైబిల్లో వ్రాయబడినట్లుగానే ఈ కొండపై 2 సమాధులు ఉన్నాయి. కాబట్టి సంసోను, మానోహ సమాధులు ఇవేనని పురాతన కాలం నుండి గుర్తించబడ్డాయి. ఇశ్రాయేలీలలో యువకులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి సంసోనికి ఇచ్చిన ధైర్యాన్ని, బలాన్ని మాకు కూడా ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు.
ఈ చుట్టుప్రక్కల కొన్ని కొండలు ఉన్నప్పటికీ ఈ కొండ ఎందుకు ఇంత ముఖ్యమైనది అంటే ఈ కొండపై నుండి చూస్తే చుట్టూ ఉన్న లోయలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. పురాతన కాలంలో ఇలాంటి ఎత్తైన ప్రదేశాలు శత్రువులను గమనించడానికి, సైనికులు ఇక్కడ కాపలా ఉండడానికి, ఇశ్రాయేలు దేశంలోనికి శత్రువులు వస్తూ ఉంటే సంకేతం ఇవ్వడానికి ఈ ఎత్తైన కొండ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సంసోను చిన్నప్పటి నుండే ఇక్కడి నుంచి ఫిలిష్తీయుల కదలికలను చూసి ఉండవచ్చని కొందరు భావిస్తారు. బైబిల్లో వ్రాయబడినట్లుగా సోరెకు లోయ కూడా ఇక్కడే ఉంది. ఆ లోయలో ఉన్న ఊరిలోనే దెలీలా ఉండేది. అక్కడికే సంసోను వెళ్ళి దెలీలాను ప్రేమించాడు. అంటే సంసోను ప్రేమ కథ, దెలీలా ద్రోహం, సంసోను జుట్టు రహస్యం, సంసోను బంధించబడడం అంతా ఈ చుట్టుప్రక్కలే జరిగింది. సంసోను ప్రేమ మొదలైన చోటే దెలీలా ద్రోహంతో సంసోను చరిత్ర ముగిసిపోయింది ఇక్కడే. ఈ కొండపై కేవలం 2 సమాధులు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి ఆ రోజుల్లో జీవించిన ప్రజల సమాధులు ఇప్పుడెక్కడున్నాయి అని అడిగితే, సాధారణ ప్రజల సమాధులు పట్టణం బయట, కొండ అంచుల్లో, రాతి గుహల్లో లేదా భూమి లోపల అప్పటి వారి సమాధులు ఉన్నాయి. అంటే ఇక్కడ మన కళ్లకు కనిపించని ఎన్నో సమాధులు ఈ చుట్టుప్రక్కల భూమిలో కలిసిపోయి ఉన్నాయి. అంటే ఈ కొండ మీద మాత్రం కాదు. ఒకప్పుడు ఖాళీ చేతులతో సింహాన్ని చీల్చి చంపి ఎంతో బరువైన ద్వారాలు మోసిన ఇశ్రాయేలీల శత్రువులను చంపిన బలమైన సంసోను చివరికి ఈ కొండపై ఈ సమాధిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎంతో బలమైన వ్యక్తిగా బైబిలందు వ్రాయబడిన ఆ సంసోను సమాధి వద్ద ఇప్పుడు మనం కూడా ఉన్నాం అంటేనే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. బైబిల్లో వ్రాయబడిన ఎన్నో సంఘటనలకు ఆధారాలు సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ ఉన్నాయి. ఆ ప్రదేశాలను చూడగలిగే అవకాశం మనకు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇంత బలమైన సంసోనును చూసి మనం ఒక విషయం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం ఎంత బలవంతులమైనా, ఎంత ధనవంతులమైనా, మనకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, అధికార బలం ఉన్నా, హంగు బలం ఉన్నా, చివరికి మనం కూడా సంసోను వలె ఒకరోజు సమాధిలో నిద్రించవలసిందే. కాబట్టి బ్రతికి ఉండగా అహంకారం, గర్వం, ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి చెడ్డ గుణాలను విడిచిపెట్టి అందరినీ ప్రేమిస్తూ దేవుని యందు భయభక్తులతో జీవిద్దాం. దేవుని దీవెనలు పొందుదాం. మీరు కూడా హోలీల్యాండ్ టూర్కి ఇశ్రాయేలు దేశం రావాలనుకుంటే జూన్ నెలలో ఉన్న టూర్ కోసం వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి. ఇప్పటికే గ్రూప్ సిద్ధంగా ఉందని గమనించండి. కొంతమంది యుద్ధం జరుగుతుంది అని భయపడుతూ ఉన్నారు. మనం వెళ్ళేది జూన్ నెల వరకు యుద్ధం ఉండదు. ఒకవేళ యుద్ధం ఉంటే ఇశ్రాయేల్ దేశం మనకి వీసా ఇవ్వదు అని గమనించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియోలు అనేక మందికి చేరతాయని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.